చింతపండు నేను ఇప్పటికీ చెప్తున్నా, చింతపండు నవీన్, నేను బహిరంగ చర్చకు సిద్ధం నీతోటి. నిన్ను నేను ఆహ్వానిస్తున్నా. ఫిర్జాది గూడ దగ్గరికి వస్తావా, సెక్రటరేట్ దగ్గరికి వస్తావా, ఉప్పల్ దగ్గరికి వస్తావా, నువ్వన్న పిలువు, నేను పిలిచిన కాడికన్నా రా. నేనే పిలుస్తున్నా కాబట్టి నీకు స్థలం చెప్తా. ఉప్పల్ చౌరస్తా దగ్గరికి వస్తాం. నువ్వెట్లా బీసీ అవుతావో నాకు చెప్పాలి. నువ్వెట్లా బీసీ అవుతావో చెప్పాలి. 8 నెలల క్రిందం నువ్వు బీసీ వాదాన్ని ఎక్కడైనా మాట్లాడినావా? 8 నెలల కింద నువ్వు ఎక్కడన్నా బీసీల కోసం కొట్లాడినావా? అది చెప్పాలి. మనం చర్చలో కుల్లంగా మాట్లాడుకుందాం. నువ్వు బీసీ ఎట్లయితావో నువ్వు చెప్పాలి. బీసీల కోసం గతంలో నువ్వు ఎక్కడ ఉద్యమాలు చేసినావో చెప్పాలి. నీది ఏ వాదమో చెప్పాలి. నీది ఏ వాదమో నువ్వు బయటికి వెళ్ళినాక చెప్దామని రెడీగా ఉన్నాను. ఇప్పుడు చెప్పొద్దు. నువ్వు బయటకు వచ్చి ఏం మాట్లాడతావో అప్పుడు నీకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వకపోతే, నీకు 1, 2 నీ లాగులనే పడేటట్టు నేను కౌంటర్ ఇవ్వకపోతే చూడు. నువ్వు అంచనా వేయలేని సబ్జెక్ట్ తీసుకొస్తా నేను. చలో చర్చకు రా, నీకు దమ్ముంటే చర్చకు రా. ఉప్పల్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర నువ్వెట్లా బీసీ అవుతావో చర్చకు రావాలి. నువ్వెంతమంది బీసీల కోసం ఫైట్ చేసినావో రావాలి. బీసీ నినాదంతో బీసీలను ఎట్లా ముంచబోతున్నావో కూడా చెప్తా. దయచేసి మిత్రులారా, బీసీలు అంటే ఒక బీసీలే లేరు. బీసీ, దీనిపైన ఓబీసీ, దీని కింద ఎంబీసీ, 3 వర్గాలు ఉన్నాయి బీసీలలో. ఓబీసీలకు 10% వచ్చింది వాటా. బీసీలకు కూడా కొంత వాటా ఉంది. ఎంబీసీలకు వాటే లేదు. కొట్లాడవలసింది ఎంబీసీలు. మంగలి, చాకలి, బెస్తా, కమ్మరి, కుమ్మరి, వడ్ల, వడ్డెర, ఇట్లా ఎంబీసీ కులాలు 70కి పైగా ఎంబీసీ కులాలు ఉన్నాయి. 70కి పైగా ఎంబీసీ కులాలు ఉన్నాయి. ఈ 70కి పైగా ఎంబీసీ కులాలకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. పూసవేర్లోళ్ళు కూడా ఉన్నారు ఎంబీసీ కులాలలో. ఎంబీసీ కులాలేంటి? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అత్యంత వెనుకబడిన తరగతులు. ఈ అత్యంత వెనుకబడిన తరగతులకు ఒక్క ఎమ్మెల్యే లేడు అసెంబ్లీలో. మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? ఈ ఓబీసీలు మాట్లాడతారా వీళ్ళ గురించి? ఈ బీసీలు మాట్లాడతారా వీళ్ళ గురించి? వీళ్ళకే వాటా లేకపాయే, బీసీలకే సరైన వాటా లేకపాయే, ముదిరాజులకే సరైన వాటా లేదు, గౌడ్స్కే సరైన వాటా లేదు, పద్మశాలకు సరైన వాటా లేదు, యాదవులకు సరైన వాటా లేదు. వీళ్ళ వాటే దోపిడీకి గురైంది. మరి అసొంటప్పుడు ఇక వీళ్ళలో ఉన్న ఎంబీసీల గురించి ఇంకెవడు మాట్లాడాలి? కాబట్టి ఎంబీసీకి సంబంధించిన మిత్రులారా, బీసీలకు సంబంధించిన మిత్రులారా, మనమందరం కలిసి పనిచేద్దాం. ఒక ప్రణాళిక వేద్దాం. ఎంబీసీలను ఎట్లా బాగుపరచాలి, ఎంబీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, బీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఓబీసీలు ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఈ ప్రణాళిక చేద్దాం. కాబట్టి బీసీ అనగానే ఒక బీసీ కాదు, మాలోళ్ళ మీద మాదిగోళ్ళు ఎందుకు తిరగబడ్డారు? మాలోళ్ళ మీద మాదిగోళ్ళు ఎందుకు తిరగబడ్డారు? ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం ఎందుకు అట్లా ఉవ్వెత్తున రేగింది అంటే, మాదిగల కోట మాలలు ఎక్కడనో దోచుకున్నారనే ఒక ఆలోచన వచ్చింది. దానివల్ల మాదిగలు ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమాన్ని చేపట్టి 30 సంవత్సరాలు లెక్కలన్నీ తీసి ప్రభుత్వం మీదడ పెడితే, ప్రభుత్వం నిజమే మాదిగ వారికి అన్యాయం జరిగింది, మాలవారు కొంత ఎక్కువగా జాబుల్లో ఉన్నారు అని లెక్కలు తీసి చూపెడితే, ఈరోజు ఆ లెక్కలను సరిచేయడానికి ఏబిసిడి వర్గీకరణ ద్వారా సాధ్యమైంది. తరువాత కూడా ఇప్పుడు చింతపండు తన పూట గడుపుకోవడానికి, చింతపండు నవీన్ తన పూట గడుపుకోవడానికి బీసీ అన్నప్పటికీ బీసీలలో కూడా ఎంబీసీలు ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడే బీసీలకు సంబంధించిన వాటాను ఎవరికి వారికి పంచాలి, ఎవరి సీట్లకు వాళ్ళు పంచాలి. తరువాత మనమంతా కలిసి ఓ ఉద్యమం చేయాలి.